ఈరోజు నేను మీకు ఒక సాధారణ యువకుడు ఆర్య మరియు అతని జీవితాన్ని మార్చిన రామయ్య అనే వ్యక్తి మధ్య జరిగిన కథ గురించి తెలుసుకుందాం. చందాపూర్ అనే ఒక అందమైన భారతీయ గ్రామంలో ఆర్య అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి కలలు మాత్రం చాలా పెద్దవి, కానీ అతని అలవాట్లు మాత్రం చాలా చిన్నవి. ఎప్పుడూ రేపు చూద్దాంలే అనే ధోరణిలో అతని జీవితం నడిచేది. ఆర్య తన రోజును చాలా ఆలస్యంగా ప్రారంభించేవాడు. చదువు, పనులు అన్నీ ముందే ప్లాన్ చేసేవాడు, కానీ వాటిని పూర్తి చేసే అలవాటు మాత్రం లేదు. దీనివల్ల తన తమ్ముడి దృష్టిలో, తన స్నేహితుల దృష్టిలో ఆర్య ఒక బాధ్యత లేని వ్యక్తిగా కనిపించేవాడు. అతని మనసులో తనపై తనకే నమ్మకం తగ్గిపోతూ ఉండేది. ఒకరోజు ఆర్యకు రామయ్య పరిచయం అవుతాడు. రామయ్య ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. చాలా క్రమశిక్షణ, చాలా ఉత్సాహంగా జీవించే వ్యక్తి. ఆర్య తన బాధను, తన జీవితంలోని గందరగోళాన్ని రామయ్యకు చెప్పుకుంటాడు. అప్పుడు రామయ్య పక్కనే ఉన్న ఒక చిన్న మొక్కను చూపిస్తూ ఇలా అంటారు: అలవాట్లు అంటే ఈ చిన్న మొక్కకు వేసే విత్తనాలు లాంటివి. నువ్వు ఇవాళ వేసిన విత్తనం చిన్నదే కదా అని పట్టించుకోకపోతే అది రేపు పెద్ద చెట్టుగా మారదు. ఆ మాటలు ఆర్య మనసులో బలంగా ముద్రపడతాయి. ఆ రోజు నుంచి ఆర్య ఒక నిర్ణయం తీసుకుంటాడు. పెద్ద మార్పులైనా చిన్న అలవాట్లతోనే మొదలు పెట్టాలి అని. అప్పటి నుంచి అతను ఉదయం 6 గంటలకు లేవడం, రోజుకు 10 నిమిషాలు పరిగెత్తడం, ప్రతిరోజు తప్పనిసరిగా 1 గంట చదవడం, ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి పెద్ద లక్ష్యాలు పెట్టుకోకుండా కేవలం స్థిరత్వంతో ముందుకు సాగుతూ ఉండేవాడు. కొన్ని నెలల తరువాత గ్రామంలో ఒక పెద్ద స్కాలర్షిప్ పోటీ పరీక్ష జరుగుతుంది. అందులో ఒక ఫిజికల్ టెస్ట్, ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రెండింటిలోనూ ఆర్య చాలా ప్రశాంతంగా పాల్గొంటాడు. మిగతా విద్యార్థులు చివరి నిమిషంలో భయంతో, టెన్షన్తో భయపడుతూ ఉంటారు. కానీ ఆర్య మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే అతని రోజువారీ చిన్న అలవాట్లు ఇప్పటికే అతన్ని సిద్ధం చేశాయి కాబట్టి. పరీక్ష ఫలితాలు వస్తాయి. ఆర్య ఆ పోటీలో టాప్లో నిలుస్తాడు. అతని విజయం వెనుక కేవలం తెలివి మాత్రమే కాదు, అతను పాటించిన స్థిరత్వం అనే గొప్ప అలవాటు ఉంది. గ్రామం అంతా ఆర్యను గౌరవంగా చూస్తుంది. ఆర్య జీవితమే మారిపోతుంది. ప్రేరణ మిమ్మల్ని మొదలు పెట్టేలా చేస్తుంది, కానీ మన హ్యాబిట్స్ మాత్రమే మనల్ని మన విజయం వరకు తీసుకెళ్తుంది. మీ జీవితం మారాలంటే ఈరోజే ఒక చిన్న మంచి అలవాటును ప్రారంభించండి.